హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జీబీ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం నవంబర్ 1, 2025 యొక్క కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. జస్టిస్ సూర్యకాంత్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. జస్టిస్ సూర్యకాంత్ గారు భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబర్ 30, 2025న నియమితులయ్యారు. ఆయన నవంబర్ 24న బాధ్యతలు స్వీకరిస్తారు మరియు ఫిబ్రవరి 9, 2027 వరకు దాదాపు 16 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. పంజాబ్ పోలీస్ లాంచెస్ సైబర్ జాగో. పాఠశాలలో చదివే పిల్లల్లో ఆన్లైన్ భద్రతను కలిగించడానికి పంజాబ్ పోలీస్ వారు సైబర్ జాగో అన్నది ప్రారంభించారు. పంజాబ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఇంటర్నెట్ ఎలా సురక్షితంగా ఉపయోగించుకోవాలో తెలపడం కోసమే దీనిని ప్రారంభించారు. రాష్ట్రీయ ఏకతా దివస్ నేషనల్ యూనిటీ డే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏకతా దివస్ను జరుపుకుంటారు. 2025లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈ రోజును చాలా గొప్పగా జరుపుకున్నారు. సౌత్ కొరియా ఆనర్స్ డొనాల్డ్ ట్రంప్ విత్ హిస్ హైయెస్ట్ అవార్డ్. డొనాల్డ్ ట్రంప్కు దక్షిణ కొరియా గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు ప్రదానోత్సవం జియోంగ్గియూలో జరిగింది. ఈ అవార్డు అందుకున్న మొదటి యుఎస్ఏ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు నిలిచారు. రవీంద్ర కొరిసెట్టార్ సెలెక్టెడ్ ఫర్ ద రాజ్యోత్సవ అవార్డ్. ఈ రాజ్యోత్సవ అవార్డులను ప్రతి సంవత్సరం నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తారు. కర్ణాటక రాష్ట్రం 1956లో ఏర్పడింది. భారతదేశంలో పురావస్తు శాస్త్రం మరియు పరిశోధనలకు చేసిన విశేష కృషికి గాను ధార్వాడ్కు చెందిన రవీంద్ర కొరిసెట్టార్ గారు ఈ రాజ్యోత్సవ అవార్డుకు ఎంపికయ్యారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్స్ $460 million లోన్ ఫర్ మహారాష్ట్ర. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మహారాష్ట్రకు $460 million లోను మంజూరు చేసింది. ఈ రుణం గ్రామీణ విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు సౌరశక్తితో పనిచేసే నీటిపారుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. నమిబీర్ వీర్ సింగ్ వాలియా became an international master in chess. నమిబీర్ సింగ్ వాలియా గారు అంతర్జాతీయ చెస్ మాస్టర్గా టైటిల్ను సాధించారు. ఇతను పంజాబ్లోని జలంధర్కు చెందినవారు. పంజాబ్ నుంచి టైటిల్ సాధించిన వారిలో ఇతను రెండవ వ్యక్తి. మొదటి వారైన దుష్యంత్ శర్మ ఫిబ్రవరి 1, 2022న ఈ టైటిల్ను సాధించారు. వరల్డ్ సేవింగ్స్ డే. వరల్డ్ సేవింగ్స్ డే అనేది అక్టోబర్ 31న ప్రపంచమంతటా జరుపుకుంటారు. డబ్బు ఆదా చేయడం, డబ్బు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం మరియు ఆర్థిక భద్రత కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇవి నవంబర్ 1 యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.